నమస్తే కిరణ్ టీవీ లైవ్ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అధర్వణ వేద పండితులు డాక్టర్ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ గారు. నమస్కారం గురు. నమస్కారం అండి స్వప్న మేడం గారు. గురుగారు, మీరు చెప్తున్న సాధనలకైతే మంచి రెస్పాన్స్ ఉందండి. చాలా మంది అసలు మీరు చెప్పే సాధనలకి చాలా ఇంప్రెస్ అయిపోతున్నారు, కామెంట్స్ చేస్తున్నారు, కాల్స్ చేస్తున్నారు. మీ దగ్గర సాధన నేర్చుకోవాలి అని అయితే చాలా కుతూహలంగా ఉన్నారు. యక్షిణి సాధన గురించి మీరు చెప్పిన విషయాలు అయితే చాలా బాగా నచ్చినాయి గురుగారు. సో అందులో ఇంకా పార్ట్స్ చేయమని చాలా మంది కామెంట్స్ కూడా చేశారనమాట. సో అందులో ఒక్కటైన యక్షిణి సాధనలో ఒక్కటైన స్పర్శ సాధన గురించి మేము తెలుసుకోవాలనుకుంటున్నాం గురుగారు. మీరు చెప్పారు ఏది పట్టుకుంటే అది బంగారం అవుతుంది అని చెప్పి. అలాంటి సాధనలు ఈ కాలంలో కూడా మనం చేయగలుగుతామంటారా? అలా ఖచ్చితంగా జరుగుతాయా? ఒకసారి ఈ విషయాల్ని తెలియజేస్తారా? డెఫినెట్గా. మనకి యక్షిణి అమ్మవారంటే సాక్షాత్తు పార్వతి అంశ అని తెలుసుకోవాలి. ఇప్పుడు గ్రామ దేవతలు ఉన్నారు కదా, ఎల్లమ్మ, పోలేరమ్మ, సత్తమ్మ, వీళ్ళంతా పార్వతి శక్తి స్వరూపాలు. అలాగే యక్షిణీలు కూడా శక్తి స్వరూపాలు, కామరూపులు. వాళ్ళు కావాలనుకున్న రూపాన్ని ఎత్తగలుగుతారు. కోపం ఎక్కువ, ఇదొక్కటే పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. మనం దేవతలతో మనం చేసినప్పుడు ఇప్పుడు మనం కనకదుర్గమ్మ తల్లి కోపం ఎక్కువ, కాళికాదేవి కోపం ఎక్కువ, పార్వతీదేవి నవ్వుకుంటూ ఉంటుంది. ఇప్పుడు మనం సమాజంలో ఎలాగైతే బయట శాంతంగా ఉన్న వాళ్ళని ఎన్ని తిట్టిపడేసినా సరే వాళ్ళు పోలే పిచ్చోడు అని చెప్పేసి వదిలేస్తారు. ఎందుకంటే బ్రాహ్మణ స్త్రీ పాపం అమాయకురాలు, సాత్వికంగా అమాయకురాలుగా ఉండేవాళ్ళు ఏమనరు. నా చిన్నతనంలో మాకు జగద్గురు అయినటువంటి భారతీ తీర్థస్వాముల వారిది శంకర మఠం మనకు ఉంది రాజమండ్రిలో. దాంట్లో మామిడాన శేషగిరిరావు గారు, లక్ష్మి గారు అని చెప్పేసి దంపతులు వాళ్ళే ఆర్గనైజ్ చేస్తారు ఇప్పుడు కూడా. అందులో పూజారి గారు ఒక ఆయన ఉండేవారు. ఆయన భార్య మమ్మీ మమ్మీ అని ఏడిపించేవాడిని నేను చిన్నప్పుడు. స్కూల్ నుంచి వెళ్ళగానే వచ్చేసాడు, రోయ్ ముండా కొడుకు వచ్చేసాడు, సత్యనారాయణ గారు వచ్చేసాడు అని చెప్పేసి కాఫీ, పాపం బోరింగ్ పొద్దున్నే బ్రాహ్మణ స్త్రీ గారు పొద్దున్న 5 గంటలకి లేచిపోయేది, వెళ్ళిపోయి బోరింగ్ కొట్టుకునేది, ఫ్లాస్క్లో రెడీగా అప్పటికే కాఫీ రెడీ చేసేసేది, మాకు ఇచ్చేది. 2 మగపిల్లల వాళ్ళకి, ఒరే సత్యనారాయణ గారు వచ్చాడు లేవంటారా శంకరు సారథి అని రాజమండ్రి రైల్వే స్టేషన్ ఎదుర్కొంది. అంటే పేర్లతో సహా ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళకి అంత నగ్న సత్యాలు లైవ్ రిపోర్ట్స్ ఇస్తున్నాను. లేకపోతే పాపం ఆవిడ చనిపోయారనమాట. ఆవిడ ఈ యొక్క యక్షిణి అమ్మవారు అంటే అమాయకురాలు అనమాట. ఆవిడ అంత అమాయకురాలు సాధన చేశారు. తర్వాత ఇప్పుడు చెప్తాను. అయితే ఎలాగైతే మేము ఎన్ని వేషాలు వేసినా, ఎంత అల్లరి చేసినా మమ్మల్ని ఏమనేది కాదు. ఆవిడ మామూలుగా వచ్చాడు రా నవ్వుకునేది. పాపం అమాయకురాలు అనమాట. అలాంటివి దేవతలు. ఇంకొకళ్ళు ఉంటారు, వాళ్ళ కోపం ఎక్కువ ఉంటుంది. మనల్ని క్షమిస్తారు కానీ వాళ్ళు రెచ్చగొడితే తిడతారు కదా, కొడతారు కదా. అది యక్షిణులు. అంటే యక్షిణి అమ్మవారికి అటు దేవతల లక్షణాలు, ఇటు రాక్షసుల మధ్యలో గణాల మధ్యలో ఉంటాయి. మనం కూడా అంతే. మనం కూడా 50% దేవతా గుణాలు, 50% రాక్షస లక్షణాలు ఉంటాయి మనకి. అందుకే ఒకటి డెవలప్ అవుతుంటే ఈర్ష్య, అసూయ వస్తుంది, వాడిని కింద పడేయాలని చూస్తాము. దేవతా గుణాల్లో మళ్ళీ ఎవరికైనా యాక్సిడెంట్ అయితే వాళ్ళు తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేస్తాము. మానవుడు కూడా మరి దేవత లక్షణాలు 50%, రాక్షస లక్షణాలు 50%. అలాగని మరి మనుషులు పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదా? సంబంధ బాంధవ్యాలు కట్నాలు తీసుకొని మరీ సంబంధ బాంధవ్యాలు పెంచుకుంటున్నారు. అలాగే యక్షిణీలు కూడా అంతే అనమాట. యక్షిణీలు మనం పూజ చేసుకోవాలి, హైయర్ ఎనర్జీస్ మనకంటే. కాబట్టి కోపము ఎలాగైతే ఇప్పుడు మనకి దేవుడి పటాలు మామూలుగా చాలామంది ఏమండి నాకు ఈ కోరిక ఇవ్వట్లేదు, నేను ఈ ఫోటో తీసేస్తాను అని చెప్పేసి ఈ దేవుడిని చెట్టు కింద పెట్టేయండి, నదిలో కలిపేయండి, లేకపోతే ఈ యొక్క గుళ్ళో కలిపేయండి అంటాం ఫోటోల్ని. అలా చేస్తే యక్షిణి తంతదనమాట మనల్ని. యక్షిణి అమ్మవారి దగ్గర చాలా వినయ విధేయతలతో ఉంటే కురిపిస్తుంది, ధనాన్ని కురిపిస్తుంది. ఇది ఎవరు సాధన చేశారో తెలుసా? నాగార్జునుడు సాధన చేశాడు. ఆఫ్టర్ ఆల్ మనమెంత, ఎవరు గౌతమ బుద్ధుడు లాంటి నాగార్జునుడు చేశాడు. ఆయన జైన గురువు. గుంటూరులో ఎక్కడో కదా అమరావతి నాగార్జునుడి విగ్రహాలన్నీ ఉంటాయి. ఆయన ఏం చేశాడంటే మొత్తం కొండను బంగారం చేసేస్తానంటాడు. మొత్తం పేద ప్రజలంతా కూడా దేశంలో చాలామంది ఉన్నారు, వీళ్ళందరికీ నేను పరశువేది అంటే ఏంటంటే ఇనుమును ముట్టుకున్న పరశువేది ఏం చేస్తుంది అంటే బంగారం కింద మార్చేస్తుంది. స్పర్శ చేస్తే పరశువేది ఐరన్ ముట్టుకుంటే స్పర్శ చేస్తే బంగారం అయిపోద్ది.
ఆ రసాయన విద్య కోసం బ్రహ్మదేవుడికి ఈయన తపస్సు చేయాలనుకుంటాడు. అప్పుడు అప్సరస సాధన, ఈ యొక్క యక్షిణి సాధనలు చేస్తాడు. స్పర్శ యక్షిణి అంటాము. ఆమె సాధన చేస్తే బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అవుతాడు ఆయనకి. ప్రత్యక్షం అయ్యి ఇచ్చేయబోతుంటే విష్ణుమూర్తి ఏం చేస్తాడు, అమ్మో అందరూ బద్ధకస్తులు అయిపోతారు, ఇంక పని చేయరని నాగార్జునుని శిరస్సును కట్ చేస్తాడు విష్ణుమూర్తి. ఇవన్నీ ఏం తెలిసి వాళ్ళందరికీ జనాలకి. అందువల్ల ఇవన్నీ ఆ యక్షిణి సాధన చేయడం వల్ల నాగార్జునుడికి అంత గొప్ప పేరు వచ్చింది. నాగార్జునుడు దేవుడిగా కొలుస్తాము. గౌతమ బుద్ధుడితో సమానంగా మహావీరుడు నాగార్జునుడు వీళ్ళందరినీ చేస్తాం. ఇక్కడ స్పర్శ యక్షిణి అంటే ఏంటంటే మనం ముట్టుకుంటేనే మనం ఏది పట్టుకుంటే అది బంగారం అయిపోద్ది. వ్యాపారం ఓహో, వ్యాపారాలు అన్నిట్లకి. అసలు ఇప్పుడు అంటే స్పర్శ పట్టుకుంటే ఇనమును తీసుకొచ్చి గురుగారు చెప్పారు కదా, ఇనప ముక్కని ఇలా పట్టుకుని టెస్టింగ్లు చేసి ముట్టుకుంటే బంగారం అవడం కాదు, అలా అనుకోకూడదు. స్పర్శ అంటే ఏది పట్టుకుంటే, ఏ వ్యాపారం పట్టుకుంటే అది బంగారం అయిపోతుంది. ఓకే, మనం దేంట్లో ఎంటర్ అయితే అది సక్సెస్ అయిపోతుంది. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ వజ్రాల వేట, కర్నూలు జిల్లాలో వజ్రాల వేట అని యూట్యూబ్లో కొట్టండి, మన ప్రేక్షకులు దొరుకుతాయి. వీళ్ళందరూ ఏం చేస్తారంటే అక్కడ చిలుకరి వర్షాలు వస్తాయి చూసారా, వర్షాకాలంలో స్టార్టింగ్ డేస్లో ఫస్ట్ వీక్ అప్పుడు డైమండ్స్ ఏమవుతాయంటే కింద ఉండిపోతాయి. ఇప్పుడు మనం కార్బన్ ఇదంతా కూడా చెట్లన్నీ కూడా లోన కిందకి వెళ్ళిపోయి లక్షల కోట్ల సంవత్సరాల తర్వాత ఇవంతా కార్బన్ అయ్యి, కార్బన్ కాంప్లెక్స్ స్ట్రక్చర్ డైమండ్. ఆ సూర్యుడు డైరెక్ట్ ఫోకస్ పడతాడు ఆ జిల్లాలో, ఆదోని ఊర్లో కర్నూలు జిల్లాలో. ఇదిగో ఇలా డైరెక్ట్ సూర్యుడు పడడం వల్ల ఆ కార్బన్ చెట్లు అదంతా కూడా డైమండ్ కింద మారిపోద్ది. డైమండ్ కింద మారిపోయి ఏం చేస్తుంది, ఇప్పుడు ఆ డైమండ్ అవి స్లోగా పైకి వస్తాయి. వర్షాలు పడుతున్నప్పుడు స్లోగా పైకి వస్తాయి. అందుకనే ఆదోని ఊర్లో ఇలా పుల్లతో ఇలాగా ఆడ కూర్చొని పిల్లలు ఆడుతుంటే ఈ డైమండ్స్ దొరికినాయి అని దొరుకుతారు. ఇలాంటి ఈ యక్షిణీ సాధన నేను ఇచ్చిన తర్వాత బోల్డ్ మందికి దొరికినాయి. బోల్డ్ మంది 20 లక్షలకు అమ్ముకున్నారు, 50 లక్షలకు అమ్ముకున్నారు. మరి వీళ్ళంతా కూడా అందరికీ తెలుసు, ఆదోనికి వెళ్ళి చేసుకున్నవాళ్ళు. ఇప్పుడు అదేమీ అబ్జెక్షన్ కాదు, ఎవరైనా వెళ్ళొచ్చు. వెళ్ళి ఆ పొలాల్లో అక్కడ ఉంటారు. ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయి జనాలు అక్కడ రైతులు ఉంటారట, వాళ్ళే మనకు ఉండడానికి రూములు ఇచ్చి భోజనం చేయమని తిండేసి, అయితే వాళ్ళు ఏమంటారంటే దొరికిన తర్వాత మాకు ఇస్తే రీజనబుల్ రేట్లో ఇస్తాము అంటారంట. వీళ్ళు వెళ్ళిపోయి వేరే చోట అమ్ముకుంటే వాళ్ళకి కోపం వస్తుంది కదా, అలా అనమాట. అందుకని గవర్నమెంట్ ద్వారానే అమ్మాలనుకుంటా కదా గురుగారు. అంటే భూమిలో దొరికితే గవర్నమెంట్, పైన దొరికితే గవర్నమెంట్కి సంబంధం లేదు. వాళ్ళు రాకుండా నదిలో ఆ రేవుల్లో ఉంటున్నారని ఈ మధ్యన పోలీసులు తోలేస్తున్నారు. అక్కడ ఓన్ పొలాల వాళ్ళు ఉంటారంట, ఆ ఓనర్స్ ద్వారా వెళ్ళాలంట. ఏమో మనకి సాధన చేసిన వాళ్ళు ఫోన్లు చేసి గురుగారు మాకు దొరికినాయండి అని వాళ్ళకి తెలిసిన వాళ్ళు చెప్పడము, ఇవన్నీ కూడా మనం విన్నాం. అయితే ఈ యొక్క ఈ స్పర్శ యక్షిణి చేయడం వల్ల జీరో బిజినెస్కి పడిపోయినటువంటి వాళ్ళు కూడా ఈ మంత్రం జపం చేయడం ద్వారా వాళ్ళు కోటీశ్వర్లు అవుతారు. పడిపోయిన వాళ్ళు మళ్ళీ లేస్తారు. బట్టల షాపులు నడుపుతున్నటువంటి వాళ్ళు, గోల్డ్ బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళు, చిట్ ఫండ్స్, ఇలా మీరు ఏ బిజినెస్ తీసుకోండి, బిజినెస్ అయినా కూడా మన వ్యాపార అభివృద్ధికి స్పర్శ యక్షిణి అయితే బాగా పనిచేస్తుంది. అంతేకాదు యక్షిణీలు ఏదైనా ఇవ్వగలరు. మల్టీ ఫ్యాసెటెడ్ వాళ్ళు, మల్టీ టాలెంటెడ్ అండ్ మల్టీ ఫ్యాసెటెడ్. వాళ్ళకి అనుగ్రహిస్తే ఇప్పుడు కేవలం డబ్బుని ఏమంటే అందాన్ని ఇవ్వగలరు, లేకపోతే ఐశ్వర్యాన్ని ఇవ్వగలరు, కార్లు ఇవ్వగలరు, బిల్డింగ్లు ఇవ్వగలరు. ముఖ్యంగా ఈ స్పర్శ యక్షిణికి బంగారాన్ని ఎక్కువగా కొనే శక్తిని ఇచ్చేస్తుంది. అంటే ఉదాహరణ చూడండి, చాలామంది దగ్గర కోట్ల రూపాయలు ఉంటాయి. కోట్ల రూపాయలు ఆఫ్టర్ ఆల్ వాళ్ళకి బంగారం వేసుకోవడం, కానీ కొనరాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి గురుబలం ఉండదు. ఈ స్పర్శ యక్షిణి చేయడం వల్ల గురు బలం పెరిగిపోయి, ఏమండి కొత్త నగలు వచ్చిందండి పదండి, ఏమండి కొత్త మోడల్ వచ్చిందండి అని ఎలాగో బలవంతాన్న వెళ్తే, ఉత్తప్పుడు ఏం చేసేవారు, మొగుడు భర్త తర్వాత చూద్దాం అనేవాడల్లా ఈ స్పర్శ యక్షిణి సాధన ఎప్పుడైతే స్త్రీలు చేస్తారో వాడికి వినాలి అనిపిస్తుంది భార్య చెప్పేది. పద అమ్మో బంగారం రేటు పెరుగుతుంది, ఫ్యూచర్లో ఇంకా పెరుగుద్ది, కొనిచ్చేద్దాం అని వెళ్ళి డైమండ్ నెక్లెస్లు కొనిస్తాడు. నేను చూశాను, పేర్లు చెప్పను నేను. తాడేపల్లిగూడెంలో మేము చిన్నప్పుడు ఒక ఆంటీ ఉండేది, ఆయన ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పనిచేసేవాడు. ఆయనకు మొదటి భార్య కాకుండా ఈ ఆంటీ రెండవ భార్య.
వాళ్ళకి ఈ రెండో భార్య ఆంటీ మేము చిన్నపిల్లలం కాబట్టి మమ్మల్ని బాగా చూసుకునేది. అప్పుడు మేమేం చేసాం, తాడేపల్లిగూడెంలో ఒక ఆయన వచ్చాడనమాట, పెద్ద కార్పొరేటర్ కొడుకు. వాడు కిరాణా షాపులో కూర్చుని ఎవరు ఆడవాళ్ళు వస్తే యక్షిణీ సాధన చేయరా అని యక్షిణీ మంత్రాలు మా గురుగారు ఇస్తే, ఎవరు ఆడవాళ్ళు వస్తే వాళ్ళకి ఊరికినే ఉచితంగా ఇచ్చేసేవాడు సామాను, అరివిస్తాను రేపు కడతాను అని. ఆ విధంగా ఇచ్చేస్తే మొత్తం లాస్ అయిపోయాడు. యక్షిణీ సాధన చేయరా అంటే ఆ మంత్రం చేయకుండా ఫ్రీగా సొంతగా విత్వాలు చేసేవాడు. వీడు ఏం చేశాడు, ఒక రోజున ఇంకొక ఆయన కూడా ఉండేవాడు, మురళీ గారని, ఆయన చిట్ ఫండ్లో లాస్ అయ్యానంటే ఇద్దరిని కలిసి మా గురుగారికి రాజమండ్రి వచ్చారు. మా చిన్నాన్నగారు తీసుకొచ్చి మా పిన్ని భర్త తీసుకొస్తే, మీ గురుగారి దగ్గర తీసుకెళ్ళరా అంటే ఏమంటున్నాడు, ఈ మా గురువుల దగ్గరికి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, లాస్ అయిపోయానండి, ఇంకా మీరు నన్ను రక్షించకపోతే, నాకు ఏ మంత్రం ఇవ్వకపోతే గోదావరిలో దూకేస్తానండి అని బిల్డప్లు ఇస్తున్నాడు మా గురుగారి దగ్గర, పురాణ రాధాకృష్ణమూర్తి గారి దగ్గర. దూకే అన్నాడు ఆయన. దూకే అనేసరికి వీడి పిచ్చి లేచి, బాబోయ్ ఏంటి దూకే అంటున్నాడు ఏంటి ఈయన అని అన్నారు. ఎప్పుడైనా సరే పోలీస్ ఆఫీసర్స్ కూడా డీసీపీ సత్యనారాయణ గారిని ఉండేవారు సిసిఎస్లో, ఎంత మంచి ఆయన దగ్గరికి మేము ఒకళ్ళని తీసుకెళ్తే అప్పులన్నీ మేము ఇచ్చామండి, లాస్ అయిపోయి చిట్టి పాటలు ఎత్తుకొని వెళ్ళిపోయారండి అని దొంగ ఏడుపులు ఏడుస్తుంది. లత అని ఒక ఆవిడ ఉంటుంది, ఆవిడ ఏడుస్తుంటే ఆయన ఒకటే అన్నాడు, ఏంటమ్మా ఏడుస్తున్నావు, నువ్వు నాకు చెప్పి అప్పిచ్చావా ఏంటి, వచ్చి ఇక్కడ ఏడుపులు పెడపబ్బలు ఏడుస్తున్నావు అని తిట్టాడు. అంటే వీళ్ళు భక్తులు ఎక్స్ట్రాలు చేయకూడదు పోలీస్ ఆఫీసర్స్ ముందు, గురువుల ముందు. అప్పుడు సోన్లే అని చెప్పేసి గురుగారిని నేను కొంచెం అడిగితే అప్పుడు యక్షిణీ మంత్రాన్ని, స్పర్శ యక్షిణీ మంత్రాన్ని ఇచ్చారు మా గురుగారు. అతను ఇప్పుడు బ్రహ్మాండంగా డిపార్ట్మెంటల్ స్టోర్ కోటీశ్వరుడు అయిపోయాడు, మురళీ గారు కోటీశ్వరుడు అయిపోయాడు. అండ్ ఈ నాగార్జునుడు కూడా బ్రహ్మాండంగా ఈ బంగారము అనే దాంట్లో సిద్ధి పొందాడు. అప్పుడు మనం చరిత్ర చెప్తుంది. అయితే విష్ణుమూర్తి ఎంటర్టైన్ చేయలేదు. నేను చెప్పిన దాంట్లో మా ఆంటీ కూడా, ఏ ఆంటీ అయితే ఉందో ఆ ఆంటీ కూడా ఆ సాధన చేసుకొని, ఆవిడకు ఒకటే ఉండేది, నాకు సొంత ఇల్లు ఉండాలి, మొదటి భార్య కంటే కూడా సమానంగా నేను సంపాదించాలి, అంతకంటే ఎక్కువ ఇచ్చింది. అసలు ఆంటీ వస్తుంటే బయట గోల్డ్ వేసుకొచ్చేది. మెయిన్ ఈ స్పర్శయక్షిణి మంత్రం వల్ల ఏంటంటే ఏదో ఒక తులం 2 తులాలు అలా కాదు, 250 తులాల బంగారం ఇచ్చింది ఆవిడికి. క్లియర్గా నేను చెప్తున్నాను, 250 తులాల బంగారము. అసలు విచిత్రం ఏంటంటే ఒక రోజున ఏం జరిగిందంటే, ఆంటీ వాళ్ళ అమ్మ ఒక కుమసి అని ఒక ఊరుంది దత్తాత్రేయుడు గుడి దగ్గర, మన గణగాపురం దగ్గర. ఆ పంతులు వచ్చాడు. ఆ పంతులు వచ్చి వాళ్ళకి మేము రూమ్ ఇచ్చాం, పడుకున్నారు. ఆ రూములోనే ఈ ఆంటీ గారు ఏం చేశారంటే, మొత్తం 250 తులాలు ఉన్న బంగారం అంతా తలుపు లోపల పెట్టారు. ఈ అమ్మాయికి అవసరమయ్యి తీసుకుందో మరి ఏమైందో, అందులో ఆ తాళము కనపట్లేదంట. వీళ్ళు వెళ్ళిపోయారు, ఈ పంతులు భార్య వెళ్ళిపోయి బయటకు రాగానే, సార్ తాళం కనపట్లేదు అని అన్నారు నన్ను. అంటే బాబు ఈ పంతులు ఏమైనా పట్టుకుపోయాడు ఏంటి, ఏముందన్నాను, 250 తులాలు బంగారం ఉందని, కానీ హడిలిపోయాను నేను. వాడు నాకు కొత్త, వీళ్ళే తెచ్చుకున్నారులే, అయినా సరే వీళ్ళు మోసం చేశాడేమో అనుకొని ఆ తాళం రాకపోతే మేమేం చేసాం, కార్పెంటర్ని పిలిస్తే వాడు వచ్చి తలుపులు బదలకొట్టగానే ఈయన ఏం చేశాడు, ఆవిడ భర్త గమ్మున వెళ్ళిపోయి ఇలా బ్యాగ్ తీసాడు. ఏంటి ఇంత స్పీడ్గా తీసేస్తున్నాడు, అసలు ఇంటి ఓనర్ ఈయనేనా కాదా, వెళ్ళాలో ఈయనేనా కాదా అని చెప్పి హైదరాబాద్లో అనమాట. ఇక్కడ వెళ్ళానా, ఈయనైనా కదా కొంప తీసేసుకుంటున్నారా అని చూస్తే అప్పుడు మాదేలే ఇల్లు అని చెప్పాము. వెళ్ళిపోయాడు వాడు కార్పెంటర్. 250 తులాలు బంగారము నేను ఆవిడ ఇద్దరమే కౌంట్ చేసాం. అందులో ఆవిడకే గుర్తుంటలేదు అంత బంగారం ఇచ్చేసింది యక్షిణి అమ్మ. ఏది చెవుల రింగులు, 4 సైజుల గొలుసులు, ఇలా చూసుకుంటే అన్నీ ఒక మంచం మీద పెట్టుకున్నాం ఇద్దరం. నేను చూస్తున్నాను, ఆవిడ చూస్తుంది. అసలు ఆవిడకే గుర్తులేదనమాట అంత బంగారం. అంటే అంత ఇది సత్యంగా నేను చెప్తున్నాను. కావాల్సి ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నటువంటి ఆవిడ కూడా మరి సంతోషించాలి. అంతేగాని ఆ యక్షిణి చేసినటువంటి గొప్ప దీనివల్ల ఆవిడ చాలా మంచి ఆవిడ. అందువల్ల వీళ్ళు సంపాదించుకోవడమే అంతే. 250 తులాలు, ఆఫ్టర్ ఆల్ 1 తులం 2 తులం. ఆడు దమ్ముంటే బంగారం షాప్ వాళ్ళు అందరినీ 1,30,000 కాదు, దమ్ముంటే 2 లక్షలు చేసుకోమనండి. నేను ఇచ్చే మంత్రం చేసుకోండి. మీకు 250 తులాలు బంగారం రాకపోతే నన్ను అడగండి. వాడు 2 లక్షలు చేసినా సరే కూడా కొనేస్తారు మన ఆడవాళ్ళు. 3 లక్షలు పెట్టుకోమనండి ఇంకా దమ్ముంటే. యక్షిణి ఉండగా మనకేంటి భయం.
అదే గురుగారు మీరు ఎంత కాన్ఫిడెంట్ గా యా చెప్తారు. కాన్ఫిడెంట్ ఇస్ ఎ రియల్ స్టోరీ. ఐ కెన్ గివ్ దేర్ వాళ్ళు బాగుండదు కాబట్టి అడ్రస్ కానీ తెలియదు, కానీ యూట్యూబ్లో పబ్లిక్ లైఫ్లోకి వచ్చి నేను చెప్తున్నాను అంటే ఇఫ్ ఇట్ ఇస్ అ ఫ్యాక్ట్ ఓన్లీ ఐ కెన్ టెల్. ఫ్యాక్ట్ అయితేనే చెప్పగలను, ఎందుకంటే అక్కడ ఆ కాలనీలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ చూస్తారు, ఏంటి అబద్ధాలు చెప్తున్నారని అనుకుంటారు కదా. సత్యము ఇవన్నీ అంటే యక్షిణీ మాతని గురించి నేను ఎందుకు ముందుకొచ్చి బయటకు వచ్చి చెప్తున్నానంటే ఇన్ని రోజుల నుంచి యక్షిణీని బ్యాడ్ చేసేసారు. ఎవరండి వీళ్ళు సాధన చేయకుండా వీళ్ళెవరు అసలు బ్యాడ్ చేయడానికి? ఏం తెలియదు, ఏబిసిడీలు వచ్చి చంపేస్తాయని ఇవన్నీ అవన్నీ పిచ్చి పిచ్చి మాటలు చెప్తే ఎట్లా? కుబేరుడు చంపాడా ఎవరినైనా? కుబేరుడు ఎవరికైనా హాని చేశాడా? యక్షులందరికీ కూడా కుబేరుడు అధిపతి. ఎందుకు మరి యక్షిణీల మీద ఎందుకు బ్యాడ్ వేస్తున్నారు? అది నేను చెప్పేది. అలాగే నేనేదో ఒక ప్రొఫెసర్ని, ఏదో ఒక అధర్వణ వేద పండితుడిని, నాకు మన బెజవాడ దేవస్థానం గురువుల దగ్గర పెరిగినోడిని, నాకు కొన్ని మా గురువుగారులు ఇచ్చిన రూల్స్, అంత పెద్ద ఆనంద్ మార్గ ఆశ్రమానికి హెడ్ నేను, రిప్రజెంటేటివ్ గురు, 200 దేశాల్లో ఉన్నాయి మా బ్రాంచీలు. అంత ఉన్నటువంటి వాడిని నాకేం అవసరం ఈ జ్యోతిషాలు ఇవి అని నేను 20 సంవత్సరాల నుంచి నేను అసలు బయటకు రాలా. ఎవడిష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్తుంటే అందుకే నేను ఇంకా వీళ్ళని అన్నిటిని ఖండించకపోతే నిజమైనటువంటి యథార్థ జ్ఞానం చేసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి రాదు, అందదు అన్న ఉద్దేశంతో చెప్తున్నాను. నాకేం లాభాపేక్ష ఏం లేదే. సో ఈ విధంగా ఈ మంత్ర సాధన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కనుక చేసుకుంటే అమ్మ తప్పకుండా, అది కూడా మీరు అడిగారని ఇప్పుడు మీరు నేను మామూలు వాళ్ళకైతే నేను చెప్పను, మీరు ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ కాబట్టి మీరు కూడా తోటి ప్రొఫెసర్గా మీకు రెస్పెక్ట్ ఇచ్చి పోన్లే అందమే కదా ఆడపాళ్ళు అడిగేది. ఆడవాళ్ళు ఏం అడుగుతారమ్మా పాపం, బంగారం అడుగుతారు, అందం అడుగుతారు. అవి యక్షిణీ మాతలు రెడీగా ఉన్నాయి, మనం ఇవ్వలేకపోయినా అవి ఇచ్చే వాళ్ళకి కడుపు మనం చూపించామనుకోండి, ఆకలి తీర్చలేకపోయినా పెట్టేవాడిని చూపిస్తే చాలు, యక్షిణీ అమ్మ ఇస్తుంది, తీసుకోండి. అదే నేను చేస్తున్నాను, నాకు ఆ పుణ్యం వస్తుంది చాలు. అంతే గురుగారు. సో విన్నారు కదా, మనం యక్షిణీ సాధన గురించి మరొక స్టెప్ అయితే తెలుసుకున్నాము, స్పర్శ యక్షిణీ సాధన గురించి. సో ఇంకా మీకు ఎలాంటి అనుమానాలు ఉన్నా, లేకపోతే ఈ సాధన పట్ల ఆసక్తి ఉన్నా కూడా మీరు నేర్చుకోవాలి అనుకుంటే కింద గురుగారు నెంబర్ ఇస్తున్నాం, తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం అమ్మా.